ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఓకే. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రవణ్. నేను పాత బస్తీలో ఉంటాను. హైదరాబాద్ ఒకరోజు పాత ఇన్స్ బస్తీ. రైట్. అవునవును, అవును సార్, యా. హైదరాబాద్ యా. లోనే. యా. రైట్. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లో చూసి అన్ని ఉన్నట్టే ఇది కూడా ఉంటదేమో, అంత ఫేక్ ఉంటదేమో అని అనుకున్నాను. ఆ తర్వాత అమౌంట్ చూపించేసరికి ఫేక్ ఉంటే ఇంత అమౌంట్ ఉండదు కదా అని ఆలోచించినాను. ఆలోచించి సరే ఒకసారి యూట్యూబ్ చూద్దాం కదా అని చెప్పేసి యూట్యూబ్ లో చూసినాను సార్. యూట్యూబ్ లో చూసి ఒక క్లాస్ విన్నాను. బాగుంది అనిపించింది. అండ్ ఇప్పటి వరకు అయితే నేను ఎడిటింగ్ చేస్తుంది మొబైల్లో, పవర్ డైరెక్టర్ అనే యాప్ లో చేస్తున్నాను. అది బాగానే ఉండే, కానీ ఒకసారి అది మీ మీ వీడియో యూట్యూబ్ లో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఫిజికల్ గా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆఫీస్కి వచ్చినాను. ఆ, గరుడ ఆఫీస్ కి, యూసుఫ్గూడలో. అక్కడ హరి ఉన్నారు, నేను మా ఆవిడ ఇద్దరం వచ్చినాము. అక్కడ హరి ఉన్నారు. నా వీడియోస్ హరికి చూపించినాను, మీ సిస్టమ్ లో చూపించినాను, ఇట్లా చేస్తున్నాను నేను, ఇంకా ఇంతకంటే బాగా చేయొచ్చు అంటే హరి చెప్పినారు కాన్ఫిడెంట్ గా ఇదేం లేదండి, ఇంతకంటే చాలా బాగా చేయొచ్చు, ఇంకా మీరు కంటెంట్ బాగుంది, మీ దగ్గర ఎడిటింగే కొంచెం అట్లా అనిపిస్తుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. 45 days కోర్స్ కదా, 30 days లోనే మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు, ఇంతకంటే చాలా బాగుంటది, ఛానల్ కూడా మంచి హై రేంజ్ వస్తుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. ఇస్తే సరే అని చెప్పేసి మళ్ళీ కూడా కొంచెం 99% నమ్మినాను. ఇంకో 1% నమ్మకం లేకుండా మళ్ళీ కూడా, అయినా కూడా సరే అని చెప్పేసి ₹1000 టోకెన్ అమౌంట్ పే చేసినాను. చేసి 10 days క్లాస్ అయిన తర్వాత మళ్ళీ నాకు క్లాస్ వినడం కుదరలేదు. అప్పటివరకు 10 days కూడా మొబైల్లో విన్నా. ఎంతైనా మంచిది ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని క్లాసెస్ మిస్ అయిపోయిన తర్వాత ఇంకా మేడం ఉండే, ఎవరో మేడం, ఇట్లా మిస్ అయిపోయినంటే నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పారు. నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ల్యాప్టాప్ తీసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ల్యాప్టాప్ షోరూమ్ కి వెళ్ళి మళ్ళీ హరి గారికి కాల్ చేసినాను. 2 కాన్ఫిగరేషన్లు చూపించినారు, షాప్ వాళ్ళు ఏది తీసుకోవాలంటే ఆయన సజెస్ట్ చేసినట్టు తీసుకోమని చెప్పేసి ఆ తర్వాత కంటిన్యూస్లీ క్లాసెస్ వింటున్నాను. అయితే ఇక్కడ క్లాసెస్ గురించి చెప్పాలంటే సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. నాకు తెలిసి మీరు, అంటే ఐ మీన్, మీ ఏజ్ ఎంతో తెలియదు సార్ నాకు. మీ ఏజ్ ఎంత అసలు? సో 28 to 29 అలా ఉంటుంది సార్. అదే బిలో 30 అనుకోండి, అంతే కదా? యా, బిలో 30 ఇయర్. నాకంటే చాలా చాలా చిన్న మీరు. నాకు అనిపించింది ఇది, ఇంకొక 10 ఏళ్ల కింద మీరు పరిచయం అయ్యండి, 10 ఏళ్ల కిందనే ఇది ఉండుంటే బాగుంటుండేమో అని అనిపించింది నాకు యాక్చువల్గా. ఇప్పుడు నేను 38 39 ఉన్నాను. ఇప్పుడు నేర్చుకోవడం కంటే ఇప్పుడు 30 లోపల ఉన్న వాళ్ళు నేర్చుకుంటే చాలా బెనిఫిట్, ఇది చాలా అంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే అసలు మీరు చెప్పిన దాంట్లో అపార్ట్ ఫ్రమ్ ద క్లాస్ ఒకటి మంచి అనిపించింది ఏంటంటే, ఇన్వర్టర్ ఒకటి చూపించడము, ప్లగిన్స్ చూపించడము, ఆ మిస్టర్ హార్స్ చూపించడము, ఇవన్నీ అంటే బియాండ్ దట్ ఇది చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఓన్లీ ప్రీమియర్ ప్రో మాత్రమే కాకుండా అదొకటే నేను చెప్పాల్సింది, అదొకటే చెప్తున్నాను. మిగతావన్నీ మీరు అంటే అంటే కొంచెం టిప్స్ ఇచ్చినట్టు అయింది. అవన్నీ బయటివి వేరే వేరే చెప్పండి. ఇన్వర్టో అనేది ఆ కాన్సెప్ట్ నాకు సూపర్ అనిపించింది. మీరు ఇంకొకటి ఏఐ కొనుక్కుని యాడ్ తో చేస్తున్నారు అనుకుంటా, పాస్తా యాడ్ ఒకటి చేస్తున్నారు కదా. రైట్. That was సార్ 1 minute మీది మ్యూట్ అయింది. ఇప్పుడు చెప్పండి సార్. మరి మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి. ఇట్లా కూడా చేయొచ్చు. ఇంత ఫాస్ట్ గా చేయడం అనేది ఒకటి, అదొకటి. ఇంకో మీ డెడికేషన్ ఏంటంటే సార్, మార్నింగ్ మీరు 2 o'clock కి ఆఫ్లైన్ క్లాస్ తీసుకోవడము, మళ్ళీ 2 ఆన్లైన్ క్లాసులు తీసుకోవడము, తర్వాత మీ ఒరిజినల్ వర్క్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు తీసుకోవడం అనేది, తీసుకొని కూడా ఇంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నారంటే మీరు యాక్చువల్గా మీకైతే చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది సార్. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, ప్లస్ చాలా టాలెంట్ ఉంది సార్ మీకు. మీరు ఇంకొకటి ఏంటంటే, మొన్న ఒక మాట అన్నారు చూసారా, ఇట్లా చెప్పడం వల్ల ఏం పెద్దగా ఏం పోదు, సముద్రం నుంచి ఒక చెంబు నీళ్ళు తీసుకుంటే ఏం కాదు, జస్ట్ ఎట్లా చేయాలన్నది మాత్రమే చేస్తున్నాను, బై హార్ట్ చేయొద్దు, మీ క్రియేటివిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్స్ అర్థం చేసుకున్నారనుకోండి, బెస్ట్ మీరు ఇచ్చిన వర్క్ చాలా బెస్ట్. అండ్ ఇప్పుడు మాకు ఇంకొకటి ఏంటంటే, మీరు పెట్టిన కమ్యూనిటీ ఒకటి ఛానల్ పేజ్ ఒకటి ఉంది కదా, ఆ ఛానల్ పేజ్ కూడా నేను ఫాలో అవుతున్నాను వాట్సాప్ లో. అందులో చూస్తుంటే రెగ్యులర్ గా మీకు వీక్లీ 1 or 2 మనకి జాబ్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అందులో మనకు కావాల్సింది కొన్ని 15K కనిపిస్తాయి, కొన్ని 12K కనిపిస్తాయి, కొన్ని 20K కనిపిస్తాయి, కొన్ని స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ఆఫీస్ అని కనిపిస్తాయి, కొన్ని వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ అని కనిపిస్తాయి. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎట్లాగో ఆన్లైన్లోనే మనం కలిసే ఉంటాం కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి ఆఫర్ ఇది అందరికీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, బిలో 30 ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. నేను కొంచెం ఇప్పుడు అంటే దగ్గర 40 ఉన్నా కాబట్టి నాకు ఫ్యామిలీ అది ఇది అన్ని లొల్లిలలో కూడా
నేను ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను. జస్ట్ మీరు చెప్తున్నది ఆ 10 డేస్ విని ల్యాప్టాప్ కొనకుండా 10 డేస్ విని నాకు నచ్చి 1,25,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన మళ్ళీ నేనంటే అర్థం చేసుకోండి. మీరు చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో బికాస్ దేర్ విల్ బి a lot of things I has to learn from you, sir. I'm very happy to associate with you. Sir, next I am Satish Kumar, sir. హాయ్ సార్. Hi, sir. నా గురించి ఇంట్రడక్షన్ అంటే సార్ మై ఏజ్ 60 years. చాలా happy, sir. ఎంత సార్ ఏజ్ ఎంత? 60 సార్. ఓ మై గాడ్. సో సెకండ్ స్టూడెంట్ అయితే మీరు ఈ టైప్ ఆఫ్ ఏజ్ లో ఉన్న స్టూడెంట్ మీరు సెకండ్ అనమాట. ఓకే గ్రేట్ గుడ్ సార్, మీరు చాలా గుడ్ సార్. ఇప్పుడు కూడా నేర్చుకోవడం అంటే చెప్పండి సార్. అయితే అంటే చాలా మందికి ఏజ్ లో సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఉండడానికి కారణం ఏంటంటే ఐ స్టార్టెడ్ 1989 లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. గత మొన్న 2022 వరకు రన్ చేశాను సార్. బికాస్ ఆఫ్ ఆఫ్టర్ కరోనా అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల మేము ఆఫ్లైన్ అనేది తగ్గించాము. తర్వాత నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ ఒకటి స్టార్ట్ చేశాను. ఐ థింక్ నిన్న మీరు అడిగారు అవి ఇచ్చాను, నిన్ను బహుశా చూశారు అనుకుంటాను. అయితే ఆ ఛానల్స్ పెట్టి ఏదో మనకున్న ఆలోచనని మనకున్న నాలెడ్జ్ని పబ్లిక్ షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. బట్ అది అక్కడ ఏదో సంపాదిద్దామని కాదు, బట్ వాట్ టు షేర్ మై నాలెడ్జ్. ఎందుకంటే మన సాఫ్ట్వేర్లో ఎప్పటి నుంచో ఉన్న కొంత నాలెడ్జ్ ఉంది. అది అయితే నేను ఒక వీడియో ఎడిటర్ని అపాయింట్ చేసుకుని వర్క్ చేస్తున్నాను సార్. మీ దగ్గర నేను చేరడానికి కారణం అంటే అసలు లివర్పూల్లో ఎలాంటి వర్క్స్ మనం చేసుకోవచ్చు అవన్నీ తెలిస్తే నేను ఆఫ్లో చెప్తున్న వర్క్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. కాకపోతే నేను కూడా ప్రాక్టీస్ చేశాను. నాకు బేసిక్గా నేను చేయగలుగుతున్న నాలెడ్జ్ ఉంది, చేయగలను. కానీ అంత ఓపిక ఉండదు ఈ ఏజ్లో. కాకపోతే ఒక అసిస్టెంట్ పెట్టుకొని చేయించుకుంటున్నా, ఈజ్ డూయింగ్. నేను కూడా స్టార్టింగ్లో అడిగాను, మీరు కొంతమందిని సజెస్ట్ చేశారు. అందులో ఒక అమ్మాయి ఓకే అన్నది, తర్వాత కాలానికి ఉన్నది ఆమె చేయలేకపోయింది. తర్వాత నేను కంటిన్యూ చేయలేదు. ఇది బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను క్లాస్లో ఎంతోమంది విన్నాను ఇన్ ద సెన్స్ నేను మా దగ్గర క్లాస్ చెప్పే వాళ్ళని కానీ యాజ్ ఏ ఒక మేనేజ్మెంట్ ఫ్యాకల్టీని ఎట్లా అబ్జర్వ్ చేయాలో చేసిన నాలెడ్జ్ నాకు ఉంది. నేను అబ్జర్వ్ చేస్తాను. 35 సంవత్సరాల అనుభవం. నేను ఫస్ట్ మీతో ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడినప్పుడు మీరు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు చేశారు. యాక్చువల్గా ఆ రోజు ఏమొచ్చిందంటే ఫిల్మోరా మీద టాపిక్ వచ్చింది. ఆ ఫిల్మోరా ఏముంది సార్, అది ఏ బిల్డ్, ఇట్స్ వెరీ ఈజీ, దాన్ని నేర్చుకొని చేసేది ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసాను. అయితే మీరు ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే నో సార్, అది ఫిల్మోరా మనం తర్వాత చూద్దాం. ప్రీమియర్ ప్రో ఇంపార్టెంట్, ప్రీమియర్ ప్రోకి ప్రాముఖ్యత ఇస్తే మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా చేయొచ్చు అని ఏదైతే మీ ఆన్సర్ నాకు అది బాగా నచ్చింది సార్. నాకు అట్లా ఇమ్మీడియట్గా ఐ జాయిన్ అప్పుడే స్పాట్లో. అది విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వెరీ గుడ్ నాలెడ్జ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సచిన్. సచిన్ నా పేరు. హలో, చెప్పండి సార్. నా వాయిస్ వినిపిస్తుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను ఇది నేర్చుకోవడం ఎందుకంటే మా పాపను ఒక ఛానల్ క్రియేట్ చేసి చేద్దామని నేను కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఈ 30 days కోర్సులో నేను చాలా నేర్చుకున్నాను. అసలు ప్రీమియం ప్రో ఎలా యూజ్ చేయాలనేది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది, యాక్చువల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ నేను ఏదో విఎఫ్ఎక్స్ అనుకున్నాను. కానీ విఎఫ్ఎక్స్ కాకుండా మీరు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసి, ఇన్వెక్టర్ ఎలిమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసి ఎలా దాన్ని యూజ్ చేయాలి, ఎలా లోగో క్రియేట్ చేయాలి, అసలు అంత పెద్ద గ్రాఫిక్స్ని ఒక్క 1 minute చెప్పేశారు మీరు సార్. అయితే మీరైతే అది మాకు చాలా బాగా నచ్చింది. మేము కూడా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మాకు ఒక 10 minutes అయిపోయింది. టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, ఇమేజ్ ఎలా పెట్టాలి అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. అయితే మేము చాలా బాగా నేర్చుకున్నాము. ఇంకోటి క్యాన్వా ప్రో కూడా. క్యాన్వా ప్రో అనేది తీసుకుంటే చాలా కాస్ట్లీ. అది మీరు కూడా మాకు చాలా 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 బాగా చెప్పారు. మాకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది అవన్నీ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు వెడ్డింగ్స్ కవర్ చేశారు, ట్రైలర్ క్లాస్ కవర్ చేశారు, అన్నీ కవర్ చేశారు. ఒక ఆల్ ఇన్ వన్ కవర్ చేసినట్టు మాకు కవర్ చేశారు సార్. ఒకటే కాకుండా
యాజ్ ఏ మీరు టీచర్గా అయినా గైడ్గా అయినా ఇంకో స్టూడెంట్కి ఏమేమి నేర్పించాలో అన్నీ నేర్పించారు సార్. దాంట్లో అన్నీ ఉన్నాయి, మ్యూజిక్ అయినా ఆడియోసిటీ అయినా అన్ని టూల్స్ మీరు కవర్ చేస్తారు, ఏది వదిలిపెట్టలేదు. ఇది సార్ మాకు బాగా నచ్చింది మీరు చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు బాగా యూజ్ అయి ఉంటుంది. సీరియస్ బాగా నేర్చుకున్నాం సార్. అసలు ప్రీమియం ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఇంత సింపుల్ అనే దానికి మీరు తీసుకొచ్చారు మమ్మల్ని. ఆ డ్రైవ్ అనేది యాక్సెస్ ఎవరు ఇవ్వరు సార్. మీకు తెలియదు కానీ సంక్రాంతి సీజన్లో మీరు ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చారు కదా, నేను ఆల్మోస్ట్ ముందు కవర్ చేసేసాను ప్రీవియస్ క్లాసెస్. అవును. నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అది కూడా. నాకు ఆ డ్రైవ్లో కొన్ని ట్రైలర్ అసలు మీరు చెప్పాలంటే అది లైఫ్ టైం ఏం కూర్చున్నా కూడా అవి కాని పనులు అంత ఘనం ఉన్నాయి మీ డ్రైవ్లో. ప్లస్ గత 1-2 years నుంచి వెళ్ళి క్లాసెస్ అయితే చెప్పిండ్రో అవన్నీ ఉన్నాయి సార్ దాంట్లో. కానీ అది చాలా థ్యాంక్ యూ సార్, మేము అంతా ప్రొవైడ్ చేసినందుకు. అది నాకే కాదు, అంటే మీ స్టూడెంట్స్ కాదు, ఎవరికైనా కూడా అది చాలా పనికి వస్తుంది. మీరు లేకపోయినా కూడా మీరు ఈ క్లాస్ వినండి అని మీరు ఇట్లా యాక్సెస్ ఇస్తే చాలు, అందరు నేర్చేసుకుంటారు. అంత సింపుల్గా ఉందండి అది. అవును. అంటే బయట కూడా చూసాను, కొంతమంది ఎలా అంటే డ్రైవ్ యాక్సెస్ ఇవ్వరు, క్లాసెస్ చెప్పరు, ఆ చెప్పినా కూడా బాగా డబ్బులు తీసేసుకుంటారు. నేను అవి కూడా చూసాను నేను ఆన్లైన్లో. కానీ మీరు అలా కాదు సార్, మీరు సెల్ఫిష్ అస్సలు కానే కాదు. నాకు అది బాగా అర్థమైంది. మీరు ఎలా అంటే మీరు చాలా స్ప్రెడ్ అయిపోతారు. ఒక్కో కమింగ్ ఇయర్స్లో మీ పేరు మోగిపోద్ది సార్, అది నాకు అర్థమైంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. యా, ఎవరండి? యా, రైట్, బాబు. రోని బాబు గారు. యా మై ఫేవరెట్ స్టూడెంట్. బాగున్నా సార్. మై ఫేవరెట్ స్టూడెంట్ సార్ నేను గత 2 years నుంచి కాల్ చేస్తున్నాను మీకు. నేను ఓకే కాకపోతే నా దగ్గర ల్యాప్టాప్ ఫేవరెట్ స్టూడెంట్ అనగానే మిగిలిన వాళ్ళందరూ కూడా స్మైల్ వేస్తున్నారు ఏంటండి? రోని బాబు గారు డౌట్లు బాగా అడిగేవారు సార్. వీడియో ఎడిటింగ్ అంటే బాగా పిచ్చేది సార్ నాకు. మా విలేజ్ బ్రదర్స్ అందరు ఏమంటారంటే నువ్వు స్టూడియో పెట్టుకోరా, నువ్వు మంచి ఫ్యూచర్ మంచి సెట్ అవుతావురా అని చాలా మంది నాకు ఇట్లా మోటివేషన్ ఇస్తారు. కాకపోతే మాది మిడిల్ క్లాస్ సార్, పూర్ ఫ్యామిలీ. కాకపోతే నా ల్యాప్టాప్ లేకుండా సార్. ఇంకా మీరు కాల్ చేస్తే ఏమన్నారంటే గత 2 years కిందట ఒక ల్యాప్టాప్ కానీ ఒక డెస్క్టాప్ కానీ ఉండాలని అన్నారు. పోయిన సంవత్సరం నేను వ్యవసాయం చేసుకుని ఒక ల్యాప్టాప్ తీసుకున్నా సార్. వ్యవసాయం పెట్టుబడులు ఓంగా వచ్చిన పైసలతో ల్యాప్టాప్ తీసుకున్నా, 8GB ర్యామ్ చిన్నదే. దాంతో ఇప్పుడు నేను మళ్ళీ కాంటాక్ట్ అయ్యి జ్యోతి మేడం ఉండే, ఆ మేడంతో కనెక్ట్ అయ్యి ఇప్పుడు తీసుకొని మీ కోర్స్ ఏంటి నాకు అసలు టైం ఏర్పడుతుంది సార్. 1 hour చెప్తారు మీరు, కానీ అసలు నాకు టైం తెలుస్తలేదు సార్ మీరు చెప్పేది. మా ఇంట్లో ఏమంటారు అంటే అందరూ నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది అంటే, నాకు పిచ్చనం వచ్చేట వాళ్ళకి తెలియదు కదా సార్. వాళ్ళు ఏమంటారు నువ్వు తీసుకున్నావు ఏం చేస్తావేమో అట్లా వాళ్ళ వర్షన్ వాళ్ళకు. నాకంటే ఒక రోజు వస్తుంది జరగకపోవట్లేదు అని చెప్తున్నా. కానీ నాకు ఎడిటింగ్ బాగా పిచ్చేస్తా. ఇంట్లో కంటే బయటలో బాగా తెలుసు నా గురించి, కానీ ఇంట్లో వెళ్ళదు, వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి. కానీ నిన్న చూసినాక నేను మీ దగ్గర నేర్చుకోవాలి, మీ అకాడమీ నేర్చుకోవాలనేది ఒక నాకు బాగా నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా సార్. నేను ఇదైతే మదర్ ప్రామిస్కి అయితే నాకు మీ ఎక్కడైనా ఏమైనా చూసి మీరే గుర్తుకొస్తారు సార్. నాకు ఏదైనా వీడియో కానీ ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పిండు మూవీ చేస్తుంటే డిప్ వైట్ డిప్ బ్లాక్ ఇంత మనకు అవన్నీ తెలియకపోతుండే. ఇప్పుడు ఆ ట్రైలర్ వస్తుంది కదా, ఆ ట్రైలర్ గింత వేసి అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసేదాన్ని ఏం లేదు. కాకపోతే రేపు టుమారో 11 o'clock రిలీజ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు చేసేది అట్లాంటి మస్తు 10 చేస్తారు ఒక రోజు. నాకు తెలిసి నాకు అనిపించింది ఏది చూసినా ఎటు చూసినా శ్రీనికరణ మన ఒక సాగు గుర్తొస్తుంది ప్రతి వీడియోలో కానీ ఏం చేసినా కానీ. నాకు ఒకటి హోప్ వచ్చింది సార్. హాయ్ సార్. యా, ఎవరండి? అనిల్ కుమార్ సార్. హాయ్ అండి. చెప్పండి. నేను ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేస్తున్నా సార్. ఓ గ్రేట్. అంటే ఇప్పుడు నేను మాట్లాడే వాళ్ళలో ఇప్పుడు మీ అందరికంటే చిన్నవాడిని కావచ్చు. ఎవరు చూసినా పెద్దవాళ్ళ లెక్క ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా. డిగ్రీ చేసిన తర్వాత ఏమైనా జాబ్ దొరుకుతుంది అనుకుంటే గ్యారంటీ లేదు సార్. ఎక్కడ చూసినా జాబ్ దొరకనే అనే ఆప్షన్ ఉంది. అందుకే ఏదైనా స్కిల్ నేర్చుకుందామని అనుకున్నా. ఫస్ట్ స్కిల్ నేర్చుకుంటే యూజ్ ఉంటుందని అనుకున్నాను. నేనైతే సెర్చ్ చేసిన ఏ స్కిల్ మంచిగా ఉంటుంది, సిస్టమ్ తోటి ఏ స్కిల్ మంచిగా ఉండాలని సెర్చ్ చేసిన యూట్యూబ్లో ఆర్ గూగుల్లో.
సెర్చ్ చేస్తే వీడియో ఎడిటింగ్ అనేది ట్రెండింగ్లో ఉంది సార్. ట్రెండింగ్ అండ్ ఫ్యూచర్లో కూడా బాగుంది, అందుకే చూస్ చేసుకున్నాం. సెర్చ్ చేసి బెస్ట్ అకాడమీ ఏదంటేగా మీరు చూసుకున్నా. ఒక అక్టోబర్ నుంచి చూస్తున్నా సార్. అక్టోబర్ నుంచి సెర్చ్ చేస్తున్నా మీ అకాడమీ గురించి, ఎలా చెప్తారో, ఎలా ట్రైనింగ్ ఇస్తారో అని. అప్పటి నుంచి చూస్తున్నా. ఎలా మనీ అడ్జస్ట్ కావడం లేదు. ఇలా జాయిన్ అవుదాం అని మనీ మాత్రం అడ్జస్ట్ కావడం లేదు. ఎలాగైనా అడ్జస్ట్ చేసి జాయిన్ అయ్యాను సార్. 5,000 మా వాళ్ళని అడిగి బావని అడిగి తీసుకున్నా. క్లాసెస్ అయితే బాగున్నాయి సార్, అర్థం చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మరి కాన్ఫిడెన్స్ వచ్చిందా మరి జాబ్ కొడతారని? ఓకే సార్, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్ ఉన్నప్పుడు బోరింగ్ అనిపించింది సార్, చాలా బోరింగ్ అనిపించింది. ఒక కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పుడు కార్పొరేట్ వీడియో ఎప్పుడైతే చేసినాను సార్, అప్పటి నుంచి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది సార్. అరే ఇంత ఈజీనా, ఇంత ఇలా ఉంటుందని అనుకున్నా. అప్పటి నుంచి చేయగలుగుతున్నా సార్. ఓకే, స్టార్టింగ్ నుంచి నెగ్లెక్ట్ చేశాను సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అని. ఓకే మేడం, పేరేంటి మేడం మీది? సార్ నా పేరు ఆశా విశ్వనాథ్ సార్. ఎస్ ఆశా మేడం, చెప్పండి మేడం. సార్ నేను బేసిక్గా ఎడిటర్నే సార్. ఆన్లైన్లోనే నేర్చుకున్నాను 2017లో. అప్పుడు క్లాసెస్ విన్నాను. ఆయన ఈడిఎస్ గురించి ఏది ఉందో అది మాత్రమే చెప్పేవారు సార్. మీలాగా మొత్తం అన్ని ఏ డౌట్స్ అడిగినా, ఏది మధ్యలో మీరు ఏ దాని గురించి అడిగినా చెప్తున్నారు సార్. సార్ చెప్పండి. హాయ్ సార్. హాయ్ విజయ్ కుమార్. ఆఫ్లైన్ స్టూడెంట్ సార్. యాక్చువల్లీ ఆఫ్లైన్ స్టూడెంటా? December 5th బ్యాచ్ సార్. నేను చూసినట్టుంది. యా రైట్. ముందలే కూర్చున్నట్టు కదా. ఓకే రైట్. అదే సార్, చెప్పండి. యాక్చువల్లీ క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు సార్. నేను కొన్ని కాలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసాను. ఓకే ఇంటర్న్షిప్ ఉండే అందుకు వచ్చేసాను సార్ నేను. ఓకే యాక్చువల్లీ ఇక్కడ ఆన్లైన్లో ఎట్లుంటుందో ఏమో, ఆఫ్లైన్లో అయితే బెటర్గా ఉండే అని నేను అనుకుంటుండే సార్. అయితే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినప్పుడు అయితే అక్కడికి డిఫరెన్స్ ఏం పెద్దగా నాకు అనిపించలేదు సార్. ఏంటంటే మీరు ఆఫ్లైన్లో ఏదో చెప్తున్నారో ఆన్లైన్లో కూడా అదే చెప్తున్నారు. అంటే స్కిప్ చేయడం కానీ అట్లా ఏం లేదు సార్. కాకపోతే అక్కడ మీరు నాకంటే అక్కడ ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఆఫ్లైన్లో అయితే మేము ఎంత కొంచెం మా వరకు మేము బెటర్గా చేసినా మీరు పెద్దగా అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే వీడు ఇక్కడికి ఆగిపోతాడేమో అన్నట్టుగా మీరు ఆలోచన ఉండేమో సార్. మేము అట్లా అనుకుంటూ ఇంకా బెటర్గా చేసేటోళ్ళం అక్కడ. అవును, చెప్పండి. అది మీరైతే ఇప్పుడు సూపర్, పర్లేదు, ఇంకా చేయాలనే మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ అక్కడైతే. అవును, అంటే మళ్ళీ ఇక్కడే ఆపేస్తే ఇంకా చాలా బాగుంది అన్నారు, అయితే ఇక్కడే ఆగిపోతాడేమో ఈ అబ్బాయి అన్నట్టుగా మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చాలా విషయం నాకు చాలా నచ్చింది సార్. ఎడిటింగ్ విషయంలో అయితే చాలా మంచిగా చెప్తున్నారు, చాలా బాగా నేర్చుకున్నాను సార్. ఇప్పుడైతే నేను కవర్ సాంగ్స్, షార్ట్స్, ట్రైలర్స్ చాలా సింపుల్గా చేయగలుగుతున్నాను సార్. సార్ నా పేరు సతీష్ కుమార్ అండి. హాయ్ సార్, చెప్పండి. సార్ మీకు అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టి డౌట్లు అడుగుతూ ఉంటాను నేనే. ఓకే నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీది వైజాగే కదా? అవునండి, వైజాగ్ విజయనగరం. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను ఇంటర్నేషనల్ ప్లేయర్, కిక్ బాక్సింగ్ సార్. గ్రేట్. ఆల్రెడీ మీకు నేను పెట్టాను కూడా పేపర్ వేలో పడినవి. మీరు బిజీగా ఉండడం వల్ల 2-3 మెసేజ్లు పెట్టేసి మీరు ఇంకేం చెప్పలేదు. ఓకే, చెప్పండి సార్. ఫయాజ్ గారు చెప్పండి సార్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్, ఇన్ని రోజు మాకు కష్టపడి క్లాసులు చెప్పినందుకు. యా మీరు కూడా నా ఫేవరెట్ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నేను ఈ రోజు మీ దగ్గర మాట్లాడుతుంటే నాకు ఇంకోళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి సార్, స్పెషల్ గా జ్యోతి మేడం కి. ఈ రోజు నేను మీ దగ్గర నుంచి అంటే కారణం ఆ మేడం సార్. నా పాపం మీకు కన్వే చేస్తానండి ఈ మెసేజ్. సార్ నా బ్యాక్గ్రౌండ్ కాస్త కొద్దిగా లాంగ్ ఉంది సార్, వింటానంటే చెప్తాను సార్. చెప్పండి, పర్లేదు.
అయితే ఒక 2-3 months బ్యాక్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇట్లే అంటే టూర్స్ అవి తిరుగుతూ అక్కడ ప్లేసెస్ ని కవర్ చేసుకుంటూ చేయడం అంటే అదే యూట్యూబ్ లో అదే మెయిన్ అనమాట ట్రావెలింగ్ ది. ఓకే. అయితే అక్కడ ఆటోలో రామతీర్థం వెళ్తుంటే ఒక అతను కనిపించాడు. ఆ సెల్ఫీ స్టిక్ అవన్నీ పట్టుకుంటే ఏంది సంగతి అని అడిగితే ఆయనకి మొత్తం చెప్పినా అనమాట. చెప్తే ఆయన అన్నాడు, నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం నాకు సలహాలు చెప్తారంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు విజయనగరం అతనికి నేను చెప్పడం కాదు, విజయనగరం అతనే నాకు మొత్తం ఇప్పుడు నేర్పించినట్టు అయింది. అంటే ఇప్పుడు ఇంటిలో అందరికి ఏంటంటే కొంచెం అంటే నేను చెప్పే పర్సనల్ సలహా ఏంటంటే సార్, మీరు చెప్తున్నది చాలా 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 కంటెంట్ ఎక్కువ ఉంది, దానిలో కొంచెమన్నా గ్రాబ్ చేసేసుకొని మన లైఫ్ కి అంటే స్టూడెంట్ లైఫ్ కి దాన్ని ఆపాదించుకుంటే అది మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఫస్ట్, సెకండ్ మనీ ఇస్తుంది. అదొక్కటి మీకు చెప్పాలనుకుంటా సార్. మీకు బూస్టింగ్ ఏంటంటే మీ వల్ల చాలా మందికి ప్లస్ అవుతుంది సార్. ఎందుకు అంటే ఇంతకుముందు కూడా చెప్తున్నారు చాలా మంది, వాళ్ళు ఇంత 60,000 అని 1,80,000 అని చెప్పి కట్టమని చెప్తారని. అట్లా నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయింది. అట్లా అమీర్పేటలో వెళ్ళినానే, ఉండేది పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అమీర్పేటలో ఒక 2019 వెళ్ళినాను ఎడిటింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి. అప్పుడు 10,000 అడిగినారు. నాకు అది కొంచెం ట్రస్ట్ వర్తి అనిపించలేదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూసిన, ప్రత్యక్షంగా వెళ్ళి చూద్దామని చెప్పి చూసినా కూడా అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరు. ఒకటే బిల్డింగ్, మైత్రివనం బిల్డింగ్ లోనే ఒకే దగ్గర ఇట్లా చొప్పించి పెట్టినట్టుగా ఇరుకిరికి ఉండే, క్రియేటివిటీ లాంటిది ఏమి అనిపించలేదు అక్కడ. గరుడ అకాడమీ కూడా అట్లే ఉంటదేమో అని చెప్పేసి నేను వచ్చి చూడడానికి మెయిన్ రీజన్ అదే. అక్కడికి వచ్చి నచ్చి నేను బాగా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, టైం దొరక్క ప్రాక్టీస్ చేయలేదు. కానీ థ్యాంక్ గాడ్, అసలు మీకు చెప్పాల్సిన బిగ్ థ్యాంక్స్ రెండు ఏంటంటే, ఒకటి రికార్డింగ్ క్లాసెస్ చేయడము, రెండవది ఆ సాఫ్ట్వేర్స్ అవన్నీ చేయడం అనేది చాలా చాలా అడ్వాంటేజ్ సార్. ఇది జస్ట్ దీనికోసమైనా అందరూ అంటే నా సలహా ఏంటంటే, ఇప్పుడు అందరు వింటున్న వాళ్ళందరికీ సలహా ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పేసేయండి, గరుడ అకాడమీలో ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వమని చెప్పండి, మీరు రికమెండ్ చేయండి. మెయిన్లీ 20 నుంచి 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకైతే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా ఎక్కువ రోజులు క్లాసెస్ ఇంకా రన్ అంటే నాకు తెలుసు, అంటే ఎప్పటికీ స్టాప్ అయిపోతేనే నాకు కూడా క్లారిటీ లేదు. కానీ అకాడమీ అనేది ఇట్స్ నాట్ మై మెయిన్ థింగ్ అనమాట. సో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మీకు ఐడియా ఉంటుంది నా గురించి, తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. బట్ ఇదేంటంటే అకాడమీ ఏంటంటే నాకు ఎప్పుడు ఉండే సొసైటీకి మనం కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనే థాట్లో ఉండేటప్పుడు, ఇప్పుడు నేను ఇదే పని నాకు ఎవరో ఒక 10 years బ్యాక్ చెప్పుకుని ఉంటే ఈరోజు నా ఈ సక్సెస్ అనేది అట్లీస్ట్ నాకు 5-6 years బ్యాక్ వచ్చేది. నాకున్న ప్యాషన్కి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అది నేను ఫేస్ చేశాను అప్పుడు నా లైఫ్లో. సో అది అట్లీస్ట్ మనం కొంతమందికి ఇవ్వగలుగుతామో గైడెన్స్ అనే థాట్తోనే వచ్చింది ఇది. బట్ ఇది నేనున్న బిజీ థింగ్లోని ఫ్యూచర్లో ఇంకొంచెం మరి ఇంకా బ్యాలెన్స్ చేయలేకపోతాను అనుకుంటే బ్యాచెస్ తగ్గించుకుంటూ వచ్చేసి ఒక రోజు అయితే తప్పకుండా అది స్టాప్ అయిపోతుంది. బట్ ఈలోపు యాజ్ మెనీ పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ని ట్రైన్ చేద్దాము అనే థాట్ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ని ఎప్పుడు కూడా మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో అని నేను ఎవరిని కూడా మీరు వాళ్ళకి రెఫర్ చేయండి అలా అని అన్నాడు. మెజారిటీ వాళ్ళ స్టూడెంట్స్ చెప్పుకుని ఉంటారు, ఫ్రెండ్స్ చెప్పుకుని ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది నాకు జస్ట్ ట్రస్ట్. ఎందుకంటే మీకు కూడా లిమిటెడ్ ఉంటుంది ఇక్కడ, అంటే లైక్ బుకింగ్ ఆఫ్లైన్ అయితే ఇంకా లిమిటెడ్ ఉంటుంది. సో ఆన్లైన్ కానీ ఉన్న వాళ్ళు చాలామంది రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవుతారనమాట. సో ఎంతమంది జాయిన్ అయినా కానీ ఇంతమంది సాటిస్ఫైడ్గా వెళ్ళారు. ఈరోజు మీరు చెప్పిన ఈ ఫీడ్బ్యాక్ అంతటితోనే ఇంకా దీన్ని ఎలా అయినా కంటిన్యూ చేయాలనే, ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి, ఇంకా కంటిన్యూ చేయాలనే థాట్ అయితే నాకు ప్రతి బ్యాచ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అట్లీస్ట్ ఏదో ఒక బ్యాచ్లో వేస్ట్ ఇంకా అసలు అనవసరంగా వచ్చామనే థాట్ ఉంటే మేబీ నేను సెట్ కానేమనే థాట్కి వచ్చేదేమో. బట్ ఎవ్రీ బ్యాచ్ నుంచి నేను నేర్చుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా చెప్పాలనే థాట్ని తీసుకురాగలుగుతున్నాను. సో ఇట్స్ కంప్లీట్గా నేను ఆ ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ నెక్స్ట్ బ్యాచ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో దానివల్ల చాలామంది యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు. జస్ట్ ఈరోజు నాకు ఆ మెసేజ్ వచ్చింది, ఇలా సోన్ కంపెనీ అని మీకు గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను. ఆ మాట ఒక్క మెసేజ్ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే అట్లీస్ట్ సారీ ఇంటరప్ట్ చేస్తున్నా, సారీ సార్. ఇది మాక్సిమం మీరు టైం అడ్జస్ట్మెంట్ చేసుకునే కంటిన్యూ చేయండి సార్. బికాస్ యూనో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ దే కెనాట్ ఎఫర్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. అదొకటి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, 2 ఉన్నాయి.
దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒక్కసారి చేసిన అంటే నేను డబ్బులు ఇచ్చి నేను చేయించుకోగలుగుతాను. ఐ కెన్ ఎఫర్ట్ దట్. బట్ ఇప్పుడు చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఒక దారి చూపించాలంటే దట్ విల్ బి గ్రేట్ థింగ్ ఇన్ లైఫ్ సార్. మీరు ఒక 15 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ మీరు ఇచ్చిన ఆ ఒక్క ఐడియా, మీరు ఇచ్చిన గైడెన్స్, మీరు చెప్పిన పాఠాలు ఇవన్నీ ఏమవుతుందంటే అదే వాళ్ళకి లైఫ్ అయిపోతుంది సార్. అదే వాళ్ళకి లైఫ్ అయిపోతుంది. వాళ్ళు ఎంతో మందిని ఇంకా తయారు చేస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ అంటే యాజ్ మెనీ డేస్ యాజ్ యూ కెన్ మీరు ఇది మాత్రం కంటిన్యూ చేస్తుందని చెప్పేసి నా పర్సనల్ రిక్వెస్ట్. ఈ బిహైండ్ దిస్ ఎటువంటి నాకు లాభాపేక్ష లేదు ఈ మాట చెప్పడం వల్ల. బట్ చెప్పడం ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టే తెలుగు వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఉండి కూడా ఇంకొకటి విషయం ఏంటంటే చాలా మటుకు కూడా ఫేక్ ఉంటున్నాయి సార్. అట్లా ఫేక్ ఉండడం వల్ల కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు పెట్టాలంటే అమ్మో అనిపించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు సార్. తెలుగు పీపులే ప్యాషన్ ఉండి కూడా చేసేవాళ్ళు, అంటే ప్యాషన్ ఉండి కూడా ముందుకు అడుగు వేయలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ పాయింట్ దొరికింది. ఒక గరుడ అకాడమీ చుట్టుపక్కలనే మీకు 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో తీసుకుంటే అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలలో మీకు 1000 to 1500 ఇన్స్టిట్యూట్లు దొరుకుతాయి. అవును. కానీ అందులో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద 98% కూడా ఏం నేర్చుకున్నాము, ఏం డబ్బులైతే పోయినాయి కానీ ఏం నేర్చుకున్నాము అని ఇంతకుముందు ఒక అబ్బాయి చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళు ఇంకా తిడతారేమో, ఇంకా మళ్ళీ డబ్బులు అడుగుతాయి అన్నట్టుగా అయిపోతుంది. అంటే ట్రస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. ఒక్క ముక్కలో చెప్పాలంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఒకటి ఉంది. దీన్ని మనం ఈ పరిమళాన్ని అందరికి ఇద్దాము అనేది ఒకటి నేను కూడా చాలా మందికి చెప్తాను సార్. నేనేం ఫీల్ అయిపోయాను అంటే నేనే ఇంకొక 2-3 స్టూడెంట్స్ ని మీ దగ్గర జాయిన్ చేయించేసి మొత్తం నేర్పించేసి వాళ్ళిద్దరిని నా దగ్గరనే పెట్టుకుందాం అన్నట్టుగా అట్లా అయిపోయాను. అంటే ఐ వాంట్ టు మేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లైక్ యూ అనమాట. అవును. అట్లా ఒక థాట్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ అబౌట్ టు 40 ఇప్పుడు కొత్త ఇవన్నీ చేయలేను. బట్ అవన్నీ ప్యాషన్ తో నేర్చుకున్నాను. కొంచెం మీరు కూడా ఇంకా కంటిన్యూ చేయండి మాక్సిమం అని రిక్వెస్ట్ అంతే. తప్పకుండా సార్, తప్పకుండా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఈ కంపెనీస్ని అనేది మెయిన్ ప్రియారిటీ కాబట్టి ఇది నేను బ్యాలెన్స్ చేసుకున్నంత వరకు నాకు ప్రాబ్లం లేదు. వన్స్ ఎందుకంటే ఆఫీస్ ఇక్కడే కాబట్టి ఇన్స్టిట్యూట్ ఆఫీస్ అంతా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మీరు అనేటట్టు ఎక్కడైనా ఒక స్టూడెంట్ ఒక దగ్గర జాయిన్ అయిపోయి ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఫేక్గా ఒక ఫేస్ తగిలిన తర్వాత రెండోసారి ట్రస్ట్ అనేది కోల్పోతాడు. తన లైఫ్ పోతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ తను ఎడిటర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో ఏం చేయాలో తెలియనప్పుడు ఒక రాంగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి రైట్ ప్లాట్ఫామ్ దొరికినా కానీ ఆ కెరీర్ పోతుంది అనమాట పూర్తిగా. వెళ్ళే జాబ్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ చాలా రిగ్రెట్ అవుతాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అరే నేను మళ్ళీ ట్రై చేస్తుంటే బాగుండేది అనేది. బట్ ఇప్పుడు ఇంచుమించు ఒక 900 చేంజ్ ఉంటుంది, 800 చేంజ్ ఉంటుంది మన స్టూడెంట్స్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్లాట్ఫామ్ ఒకటి సెల్ఫ్ జాబ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఫ్రీలాన్సర్గా చేసుకుంటున్నారు, లేదా జాబ్స్ కింద అప్లై చేసుకుని ఏదో ఒక విధంగా సస్టైన్ అవుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అయినా రన్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే నాకు తెలిసి నేనే మల్టిపుల్ ఛానల్స్ రన్ చేస్తున్నాను. 50,000 ఒక ఛానల్కి నేను తీసుకుంటున్నాను అనమాట. అలాంటిది అట్లీస్ట్ ఒక 2-3 ఛానల్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నా వాళ్ళ లైఫ్ అనేది ఫ్రీలాన్సర్గా ఉంటూ వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. బట్ ట్రై చేస్తానండి 100% వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మెయిన్ థింగ్ నా థింగ్ ఏంటంటే ఖాళీగా ఉండకూడదు. ఏ తెలుగు పర్సన్ యూత్ అనేవాడు ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి. సో అప్పుడే మనకి ఇది ఉంటుంది. వన్ మోర్ థింగ్ సార్, ఒక లాస్ట్ మాట. నేను థర్స్డే రోజు వచ్చి కలుస్తాను సార్. మీకు థర్స్డే కృష్ణానగర్ వెళ్తున్నాను, ఇట్లా పని ఉంది. ఓకే, అక్కడికి వచ్చి మీకు ఖచ్చితంగా వచ్చి కలుస్తాను సార్ అక్కడ. తప్పకుండా సార్, తప్పకుండా కలండి. గుర్తుంచుకోండి, శ్రవణ్ నా పేరు. యా షూర్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.